తర్వాత తన ప్లేస్కి కన్ఫర్మేషన్ ఉండదు, తనకంటూ ఒక స్థానం ఉండదు. దానికి తోడు బోల్డ్ అంత హేట్రెడ్. 2023 వరల్డ్ కప్లో మిడిల్ ఆర్డర్లో తను ఎంత బాగా ఆడాడో మనందరికీ తెలుసు. కానీ ఆ ఫైనల్ తర్వాత తనకొచ్చినంత హేట్రెడ్ వేరే ఎవ్వరికీ రాలేదు. టీంలో తన ప్లేస్ మీద అందరూ డౌట్ పడ్డారు. కానీ తనిచ్చిన కంబ్యాక్కి వచ్చిన సౌండ్ ప్రతి ఒక్క హేటర్కి రీసౌండ్లా వినబడింది. ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేశాడు. తను ఆడిన 4 మ్యాచెస్లో కేవలం ఒక్కసారి మాత్రమే తనని అవుట్ చేయగలిగారు. సెమీస్ అండ్ ఫైనల్స్లో రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ ఎంత క్రూషియలో మనందరికీ తెలుసు. ఈ టోర్నమెంట్లో అతని యావరేజ్ 140. ఫ్యాబ్ 4లో ఉండే క్యాలిబర్ ఉన్న ప్లేయర్ అతను. కానీ ఫిక్స్డ్ పొజిషన్ లేకపోవడం వల్ల తను ఒక సెల్ఫ్లెస్ ప్లేయర్గా మిగిలిపోయాడు. హీఈస్ ట్రూలీ ద అన్సంగ్ హీరో ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. మీలో ఎంతమంది కేఎల్ రాహుల్ ఫ్యాన్స్ ఉన్నారు? కామెంట్ చేసి చెప్పండి.